ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచారని నమ్ముతూ ఉన్నాను. అయితే మరి కొంతమంది కొన్ని బలహీనతలు అనగా శారీరకమైన బలహీనత, జ్వరములు ఇలాంటివన్నీ కలిగి ఉంటూ ఉన్నారు. అది మరి యొక్క వాతావరణ మార్పు వలన వస్తూ ఉంటాయి. మరి ఇంకా కొంతమంది కొన్ని బలహీనతతో ఉన్నారని మరి నాకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరి కొరకు నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మీరందరూ బాగుండాలని, దేవుని సన్నిధిలోకి మీరందరూ కూడా కలిసి రావాలని దేవుని సేవకుడిగా ఆశిస్తూ ఉన్నాను. కీర్తనకాడు అంటున్నాడు, సింగ్ ఇన్ టు ద లార్డ్ ఎ న్యూ సాంగ్, సింగ్ ఇన్ టు ద లార్డ్ ఆల్ ద ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి సర్వజనులారా యెహోవాను స్తుతించుడి అని అంటూ ఉన్నారు. కాబట్టి మనమందరము కలిసి ఆయన సన్నిధిలో ఆరాధించవలసినటువంటి దినము ఆసన్నమైనది. రేపటి దినము పునరుద్ధాన దినము. పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు బలమును మనందరూ కూడా పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. లోచర్లపల్లిలో ఉన్నటువంటి సంఘస్థులు, అలాగే విశాఖపట్నంలో ఉన్న సంఘస్థులు అందరూ కూడా రేపటి దినాన్ని దేవుని సన్నిధిలోకి వేగరమే కుటుంబాలతో కలిసి, బిడ్డలతో కలిసి ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి రావాలని మనం చేస్తూ ఉన్నాను. బలహీనతలు, సమస్యలు, శోధనలు వాటిని అన్నిటి నుంచి కూడా మనము విడిపించబడాలంటే దేవుని సన్నిధిలో మనము ఆయన ఆరాధన చేయాలి. ఆయన స్తుతించినట్లయితే ఆయన మనకు సహాయం చేసి మనల్ని ఆదరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఉదయకాలం, నా సమయం తెలుసు కదా మీకు అందరికీ, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోచర్లపాలెంలో 7 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. విశాఖపట్నంలో 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు త్వరగా వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధన చేసి దేవుని స్తుతించి మహింపరచాలని దేవుని సేవకుడికి మాటలు తెలియజేస్తున్నాను. మరొకసారి తెలియజేస్తున్నాను, సింగ్ టు ద లార్డ్ ఎ న్యూ సాంగ్, సింగ్ టు ద లార్డ్ ఆల్ ద ఎర్త్. అంటే భూమి మీద ఉన్నటువంటి సర్వజనులారా ఆయన స్తుతించండి, ఆరాధన చేయండి. దేవుని వాక్యము కీర్తనకాడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా పునరుద్ధాన దినమును ఆరాధించుటకు వేగిరపడి రావాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ మీ కుటుంబాలతో కలిసి సంతోషించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్.